హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఎక్సెల్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు మనం ఎంత లోన్ తీసుకుంటామో అదనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకుందాం. అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఎప్పటికీ సంవత్సరానికి ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారనమాట. ఇంట్రెస్ట్ రేట్ ఒక 12% అనుకుందాం. 12 టైం ఎన్ని సంవత్సరాలు అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 year అనుకుందాం. ఇప్పుడు లక్షకు 12% చొప్పున ఒక సంవత్సరానికి నెలకు ఎంత కట్టాలనేది మనం క్యాల్కులేట్ చేస్తామన్నమాట. ఈఎంఐ ఫార్ములా వేస్తాం ఇక్కడ. ఈక్వల్ టు పిఎంటి ఓపెన్ బ్రాకెట్ ఇంట్రెస్ట్ రేట్ సెలెక్ట్ చేసుకుందాము. 12% అనేది సంవత్సరానికి కాబట్టి ఇక్కడ ఒక నెలకు కావాలి కాబట్టి డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 100 అంటే పర్సెంటేజ్లో ఉంది కాబట్టి డివైడెడ్ బై పర్సెంటేజ్ డివైడెడ్ బై 100 కామా నంబర్ ఆఫ్ మంత్స్. ఇక్కడ 1 year అన్నారు కాబట్టి 1 year ఇంటూ సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఇంటూ 12 కామా ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు ఎంత అనేది సెలెక్ట్ చేసుకుందాం. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు ఈఎంఐ ఎంత పే చేయాల్సింది నెగిటివ్ వాల్యూలో వస్తుంది, అంటే రెడ్ ఫాంట్లో వస్తుంది. కాబట్టి మనకు పిఎంటి ముందర మైనస్ సింబల్ ఇస్తే మనకు నెలకు ఎంత పేమెంట్ చేయాల్సింది అమౌంట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ డాలర్ సింబల్ ఉంది, డాలర్ తీసేసి ఇండియన్ రూపీ సింబల్ వేసేస్తాం. సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తాం. ఇప్పుడు నెలకు 8,885 రూపాయలు సంవత్సరం అంతా కట్టేస్తే అసలు వడ్డీ 1,00,000 రూపాయలకు సరిపోతుంది అన్నమాట. ఇక్కడ 12% అన్నాం కదండి. ఇక్కడ 12/100 లేకోకుండా డైరెక్ట్ ఇంట్రెస్ట్ రేట్ కాడనే 12 ఉంది కదా, అక్కడ 12% సింబల్ వేసినా కానీ మనకు ఇదే వాల్యూ వస్తుంది. అప్పుడు ఇక్కడ డివైడెడ్ బై 100 అనే వాల్యూ తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ పెడతాం. ఇక్కడ డివైడెడ్ బై 100 అనేది తీసేసినా కానీ సేమ్ వాల్యూ వస్తుంది. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఈ ఈఎంఐలో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతనో స్ప్లిట్ చేసే విధంగా చూస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.